श्रीरामकृष्णाय नमः। ॐ श्रीं शारदा देव्यै नमः। ॐ श्री विवेकानंद गुरवे नमः। ॐ गं गणपतये नमः। ॐ ऐं सरस्वत्यै नमः। ॐ श्रीं गीतामात्रे नमः। ॐ श्रीकृष्ण परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः। मामकाः पाण्डवाश्चैव किमकुर्वत సంజయ. ధృతరాష్ట్రుడు ప్రశ్నించెను, ఓ సంజయ, ధర్మభూమియగు కురుక్షేత్రమునందు యుద్ధము చేయుటకై కూడిన వారైన నావారును అనగా కౌరవులును పాండు తనయులును ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, అప్పుడు రాజు అయిన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడియున్న పాండవ సైన్యమును జూచి ఆ తరువాత ద్రోణాచార్యుల వారిని సమీపించి ఇలా పలికెను, పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, నీ శిష్యుడును బుద్ధిమంతుడును ద్రుపదుని కుమారుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాకారముగా నిలుపబడియున్న పాండవుల గొప్ప సైన్యమును చూడుము. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ పాండవ సైన్యమునందు శూరులును గొప్ప విలుకాండ్రును భీమార్జునులతో సమానులును కలరు. మరియును సాత్యకి విరాటుడు మహారథుడైన ద్రుపదరాజును धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः. మరియును ధృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, మానవ శ్రేష్ఠుడగు శైబ్యుడును, యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడును, బలవంతుడగు ఉత్తమౌజుడును, సుభద్రా పుత్రుడగు అభిమన్యుడును, ద్రౌపదీ పుత్రులును వీరందరూ మహారథులే. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మనవారిలో అనగా కౌరవులలో శ్రేష్ఠులెవరో, సేనానాయకులెవ్వరో జ్ఞాపకము చేయుచున్నాను, అవధరింపుడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. తమరును పితామహుడగు భీష్ముడును, కర్ణుడును, సమర విజయుడగు కృపాచార్యుడును, అశ్వత్థామయును, వికర్ణుడును, భూరిశ్రవుడును, అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను అనేక మంది శూర వీరులు నా నిమిత్తము తమ ప్రాణములపై ఆశను వీడి యుద్ధ విశారదులై శస్త్ర అస్త్రములను చేపట్టియున్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మాచార్యుల వారిచే రక్షింపబడుచున్న మన సైన్యము అపరిమితమై ఉన్నది. భీమునిచే రక్షింపబడుచున్న పాండవుల సైన్యము పరిమితమై ఉన్నది. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మీరందరును వ్యూహస్థానముల యందు మీ నియమిత స్థానములలో ఉండినవారై భీష్మాచార్యుల వారిని జాగ్రత్తగా రక్షించుచుండవలెను. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమవంతుడును కురువృద్ధుడును అగు భీష్మ పితామహుడు అంతటా దుర్యోధనునకు సంతోషము కలిగించనెంచి బిగ్గరగా సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఆ తరువాత శంఖములను, భేరులను, పణవములు, తప్పెటలను, రణభేరులను కౌరవ సైనికులు ఒకేసారి మ్రోగించిరి. ఆ శబ్దములు భయంకరముగా ఉండెను. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడును అర్జునుడును శ్వేతాశ్వములు పూంచిన గొప్ప రథమునందు ఆసీనులై దివ్యములైన తమ శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును, భయంకర కార్యములు చేయు భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించిరి. అనంత విజయం రాజా కుంతీపుత్ర
पुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च సుఘోషమణిపుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అగు ధర్మరాజు యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకులుడు సుఘోషమను శంఖమును, సహదేవుడు మణిపుష్పకమను శంఖమును, మరియు కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. గొప్పదైన విల్లు గల కాశీరాజును, మహారథుడైన శిఖండియు, ధృష్టద్యుమ్నుడును, విరాటుడును, మరియు పరాజయమెరుగని సాత్యకియు, మరియు ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాం దద్ముః పృథక్ పృథక్. హే రాజా, ద్రుపద రాజును, ద్రౌపదీ పుత్రులగు ఉపపాండవులును, గొప్ప బాహువులు గల సుభద్రా తనయుడగు అభిమన్యుడును వేరువేరుగా అంతటను శంఖములను పూరించిరి. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవుల యొక్క ఆ భయంకరమైన శంఖనాదములు భూమి ఆకాశములను దద్దరిల్లజేసి మారు మ్రోగించుచు దుర్యోధనాదుల హృదయములను తల్లడిల్లజేసెను. అథౌ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ రాజా, వానర చిహ్నముతోడి అనగా శ్రీ ఆంజనేయ స్వామి చిహ్నము గల పతాకము గల అర్జునుడు ఆయుధ ప్రయోగము జరుగబోవుచుండగా సమరమునకు సన్నద్ధులైయున్న దుర్యోధనాదులను చూచి విల్లు నెక్కుబెట్టి ఇలా శ్రీకృష్ణునితో పలికెను. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అర్జునుడు పలికెను, హే కృష్ణ, రెండు సైన్యముల మధ్య నా రథమును ఉంచుము. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ రణరంగమున నేను ఎవరెవరితో పోరు సలుపవలెనో అట్టి యుద్ధ సన్నద్ధులైన ఈ శూర వీరులను నేను చూచెదను. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు యుద్ధరంగమునందు మేలు చేయదలచిన వారై ఇచ్చట సమాగతులైన యుద్ధవీరులను నేను వీక్షించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం.
సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇలా చెప్పగా శ్రీకృష్ణుడు రెండు సైన్యముల మధ్యన గొప్పది అయిన రథమును నిలిపెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణుల ఎదుట, సర్వులైన రాజుల ఎదుట రథమును నిలిపి, ఓ అర్జున, యుద్ధమునకు సన్నద్ధులై ఉన్న ఈ కౌరవులను చూడుము అని పలికెను. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట అర్జునుడు అక్కడ రెండు సైన్యములయందు ఉన్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను, మామలను, సుహృదులను కూడా చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. యుద్ధ సన్నద్ధులయ్యున్న బంధువులను చూచి అపారమైన దయా కరుణలతో కూడుకొన్నవాడై దుఃఖించుచు అర్జునుడు ఇలా పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను, హే కృష్ణ, యుద్ధ సన్నద్ధులయ్యున్న నా బంధువులను చూడగా నా అవయవములు పట్టు తప్పుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరము కంపనము చెందుతున్నది, ఒడలు పులకరించుచున్నది. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నా గాండీవము చేతి నుండి జారి పడిపోవుచున్నది, చర్మము మండుచున్నది, నిలబడుటకు అశక్తుడనై ఉన్నాను. హే కృష్ణ, నా మనస్సు భ్రమించుచున్నట్లున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. హే కృష్ణ, విపరీతములైన దుశ్శకునములను గాంచుచున్నాను. యుద్ధమునందు బంధువులను వధించి నేను పొందు శుభము ఏమిటో తెలియలేకున్నాను. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. హే కృష్ణ, నేను విజయమును అభిలషించుటలేదు, రాజ్యమును కోరుటలేదు, సుఖములను ఆశించుటలేదు. హే గోవిందా, మనకు రాజ్యము వలన గాని భోగముల వలన గాని జీవించుట చేత గాని ఏమి ప్రయోజనము?
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युद्धे ప్రాణాం త్యక్త్వా ధనాని చ. కృష్ణ, ఎవరి కొరకు మేము రాజ్యమును, భోగములను, సుఖములను వాంఛించుచున్నారమో అట్టివారే ఈ యుద్ధభూమి యందు ప్రాణ ధనముల మీద ఆశను వీడినవారై నిలబడియున్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. మన గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావలు, బంధువులు అందరును ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, నన్ను చంపవచ్చినను త్రిలోక రాజ్యాధిపత్యమునకైనను నేను వీరిని చంపజాలను. ఇక ఈ భూమి కొరకు చంపజాలనని చెప్పవలెనా? నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, దుర్యోధనాదులను చంపుట వలన మనకు ఏమి సంతోషము కలుగును? పాపాత్ములైన వీరిని చంపుట వలన మాకును పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ మాధవ, అందువలన బంధువులతో కూడి దుర్యోధనాదులను చంపుటకు మేము అర్హులము కాము. స్వజనులను చంపి ఎలా సుఖపడగలము స్వామి? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. దుర్మార్గులగు దుర్యోధనాదులు లోభోపహత చేతస్కులై కులనాశము వలన కలుగు దోషమును, మిత్రద్రోహము వలన కలుగు పాపమును చూడలేకపోయినను కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హే జనార్దన, శ్రీకృష్ణ, కులక్షయము వలన కలుగు దోషమును చక్కగా గ్రహించిన మనము ఈ పాపము నుండి మరలుటకు ఎందుకు ప్రయత్నించకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన పరంపరాగతములైన ధర్మములు నశించుచున్నవి. ధర్మము నశించుట వలన కులమంతయు అనాచారమునకు పాల్పడును గదా. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ,
అధర్మము వ్యాప్తి చెందుట చేత కులస్త్రీలు చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుట వలన వర్ణసంకరము కలుగును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. వర్ణ సంకరము వలన కులమునకు కులనాశకులకు నరకమే సిద్ధించును గదా. అట్టివారి పితరులు శ్రాద్ధ తర్పణ క్రియలు లేనివారై పతనమగుదురు. దోషైరేతై కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. కులనాశకులు చేయు ఈ సంకరమునకు కారణములైన దోషముల చేత శాశ్వతములైన జాతి ధర్మములు కులధర్మములు నశించుచున్నవి. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారలకు శాశ్వతముగా నరకమే ప్రాప్తించునని వినుచున్నాము. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, రాజ్య సుఖములందలి లోభము చేత స్వజనులను హతమార్చుటకు పూనుకొనుట గొప్ప పాపకార్యమును చేయుటకు పూనుకొనుట కాదా అక్కట. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ప్రతీకారము చేయకుండా ఆయుధములు పట్టకుండా ఉన్న నన్ను శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధమునందు చెంపుదురేని అది నాకు క్షేమకరమే కాగలదు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి తీవ్ర దుఃఖము చేత కలత చెందిన మనస్సు కలవాడై బాణములతో కూడిన తన ధనుస్సును విడిచిపెట్టి రణరంగమునందు రథము మీద కూలబడెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఈ విధముగా ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అయిన శ్రీమద్భగవద్గీత యందు అర్జున విషాద యోగము అనెడి ప్రథమాధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీరామకృష్ణార్పణమస్తు.